నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీత మాలికలో ఉన్నటువంటి 24వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని ఈనాటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ఈ 24వ పాసురంలో ఆండాళ్ తల్లితో పాటు మిగిలిన గోపికలందరూ కూడా పల్లాండు అనే పేరుతో స్వామివారికి మంగళాశాసనం పాడతారు. అది ఈరోజు పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆళ్వార్లందరూ కూడా స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు అందరికీ దర్శనమిచ్చారు. స్వామివారు అందరికీ దర్శనమివ్వటం వల్ల వాళ్ళందరి కళ్ళు కూడా స్వామివారి మీద పడ్డాయి. అప్పుడు స్వామి, నీ కాంతి కందిపోతుందేమో, అయ్యో నీ అందానికి దిష్టి తీయాలి, వాళ్ళందరి చూపు పడి నీకు దిష్టి తగిలిందేమో అంటూ ఆ దిష్టి తీసే క్రమాన్నే చక్కగా ప్రబంధం పేరుతో, మంగళాశాసనం పేరుతో ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వివరిస్తోంది. అది ఈనాటి పాసురానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే ఈ పాసురములో మంగళాధిప మధుసూదన మంగళమిదే మంగళము, మందస్మిత సుందరాస్య మంగళమిదే మంగళము అంటూ ఆ తల్లి ప్రార్థిస్తోంది. అంటే చక్కటి సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి స్వామి, మందస్మిత చిరునవ్వులు కలిగి ఉన్నటువంటి స్వామి, అందరి చూపు సోకి నీకు దిష్టి తగిలిందేమో, నీకు దిష్టి తీస్తాం స్వామి అంటూ ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి ప్రార్థిస్తోంది. ముచ్చటగా 3 అడుగుల ముజ్జగముల కొలిచినట్టి దివ్యచరణ కమలయుగల త్రివిక్రమ మంగళం అంటూ కీర్తిస్తోంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను త్రివిక్రముడిగా ప్రార్థిస్తూ ఆండాళ్ తల్లి మంగళాశాసనాన్ని పలుకుతోంది. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో 3 అడుగులను కోలి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి వేశాడు. అప్పుడు త్రివిక్రముడుగా ఆయన 3 అడుగులు ముల్లోకాలలో ఉంచి ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించటం వల్ల స్వామి, నీ కీర్తి ప్రతిష్టల ఆకాశానికి అంటినాయి, దానివల్ల నీకు దిష్టి తగులుతుందేమో, ఆ దిష్టి తొలగింపజేయటానికి మంగళాశాసనం పాడుతున్నావు స్వామి అంటూ త్రివిక్రముడుగా స్వామివారిని ప్రార్థిస్తూ ఆ పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆండాళ్ తల్లి మంగళాశాసనం పాడుతోంది. అలాగే లంకేశు నగరమ్మును గూర్చి లంకేశుని పరిమార్చిన రామ ధనుజ విరామ రఘువీరా మంగళం అంటూ ఆ తల్లి కీర్తిస్తోంది. అంటే రావణాసురుణ్ణి సంహరించి శ్రీరామచంద్రుడిగా కీర్తి ప్రతిష్టలను పొందినటువంటి స్వామి నీకు నమస్కారం అంటూ ఆ తల్లి ఇక్కడ కీర్తిస్తోంది. చరణ తాడనమ్ములతోడ శకటాసురుణ్ణి కూల్చినట్టి యదుబాలా నీ ప్రవిమల యశస్సుకిదే మంగళం, పరమాత్మ నీకు మంగళం అంటూ ఆ తల్లి ప్రార్థిస్తోంది. చరణ తాడనమ్ములతోడ అంటే కేవలం శ్రీకృష్ణ పరమాత్మ నాట్యం చేస్తూ ఉంటే ఆ పాద ఘట్టనలకే శకటాసురుడనేటటువంటి రాక్షసుడు మరణించబడ్డాడు. ఆ విధంగా శకటాసురుడనేటటువంటి రాక్షసుని సంహరించినట్టి యదుబాలుడా శ్రీకృష్ణ పరమాత్మ నీకిదే మంగళాశాసనం అంటూ ఆ తల్లి స్వామిని గురించి కీర్తిస్తోంది. అంటే ప్రధానంగా ఈ పాసురంలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలించినట్లయితే, స్వామి నువ్వు త్రివిక్రముడిగా అవతరించి ముల్లోకాలను రక్షించావు కదా, నీకు మంగళం అవుతుంది. గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించావు కదా, నీకు మంగళం జరుగుతుంది. నీకున్నటువంటి దిష్టి మొత్తం తొలగించబడాలి. నీ కీర్తి ప్రతిష్టల వల్ల నీకు దిష్టి తగులుతుందేమో, అయ్యో వాటన్నిటికీ కారణం నీ చేతిలో ఉన్నటువంటి బల్లెమేలే, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలేలే అంటూ ఆ తల్లి కీర్తిస్తోంది. అంటే స్వామి పరాక్రమము వల్ల ఇవన్నీ జరిగినాయని భావించినట్లయితే స్వామికి దిష్టి తగులుతుందేమో అనే ఉద్దేశంతో, అదంతా నీ పరాక్రమం కాదులే స్వామి, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాల ప్రభావం స్వామి అంటూ దిష్టి తగలకుండా ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీత మాలికలో ఉన్న 25వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సతతము శాంతమూర్తులగు సత్వగుణాఢ్యుల సంస్మరించి జీవితమును చక్కబెట్టు
పెట్టుకొను పేరిమి నాకు నొసంగి కూర్మి నా బ్రతుకు స్వదేశ సేవకును భాషకు జాతికి పాలు పంచి సద్గతి దయచేయుమయ్య పరతత్వ వినోదన భక్తవత్సలా. ఓ పరమేశ్వర, సతతము శాంతమూర్తులగు సత్వగుణాఢ్యుల సంస్మరించి నిరంతరము కూడా పరమ శాంతిస్వరూపులైన సత్వగుణాఢ్యులను, సత్వగుణముతో ఏ క్షణమునా కూడా ఎటువంటి పరిస్థితులలో కూడా వారి నోటి వెంట ఒక్క పరుషమైన పదం కూడా రాదు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎన్ని అపనిందలు వారిపైన వేసినా వాటిని మౌనంగా భరిస్తూ తమ శాంతాన్ని నిలుపుకుంటూ హృదయంలో సత్వగుణంతో జీవించేటువంటి మహాత్ములుంటారు ఎప్పుడూ సమాజంలో. అటువంటి వారిని కోరి కోరి ఎక్కడెక్కడ ఉన్నారో వెదకి తెలుసుకుని సతతము శాంతమూర్తులగు సత్వగుణాఢ్యుల సంస్మరించి వాళ్ళని స్మరించటం, పూర్వం ఉన్నటువంటి మహనీయులను స్మరించటం, ఇప్పుడు ఉన్నటువంటి వారిని జీవితమును చక్కబెట్టుకొను పేరిమి నాకు నొసంగి, ఇప్పుడున్నటువంటి శాంతమూర్తులను కలుసుకుని వారి నుండి మంచి బోధలను అందుకుంటూ జీవితాన్ని చక్కదిద్దుకునేటువంటి తెలివితేటలు నాకు ప్రసాదించు. కూర్మి నా బ్రతుకు స్వదేశ సేవకును భాషకు జాతికి పాలు పంచి. ఇంత మాత్రం చేతనే మోక్షం వచ్చేస్తుందనుకోకూడదు. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం అతలాకుతలమై కల్లోలంగా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ మోక్షాన్ని సంపాదిస్తానంటే భగవంతుడు మెచ్చుకోడు. నువ్వు తప్పకుండా సాటివారికి సహాయం చేసి తీరాల్సిందే. మానవుడుగా, బుద్ధిజీవిగా పుట్టినటువంటి ఈ నరుడు ఎవరికైనా సరే సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి చేయకపోయినట్లయితే అది ప్రబలమైనటువంటి దోషమవుతుంది. అలా కాకుండా ప్రపంచం ఎటుపోయినా నాకు అనవసరం, నేను మాత్రం భగవంతుడి సేవ చేస్తూ నేను మోక్షాన్ని సంపాదిస్తాను అని ప్రయత్నం చేస్తే అది జరగని పని. కనుక నా జీవితంలో శాంతమూర్తులను, సత్వగుణాఢ్యులను కలుసుకుని వారి బోధలను అందుకొని పరమశాంతితో నేను కూడా సన్మార్గంలో సాగుతూ వెళ్ళటం మాత్రమే కాకుండా నా బ్రతుకు స్వదేశ సేవకును, పరమద్భుతమైన శాస్త్రములు, సంప్రదాయమును ఏర్పరిచిన ఈ దేశం యొక్క సేవ నేను చెయ్యాలి. నా బ్రతుకు స్వదేశ సేవకును, భాషకు, నా మాతృభాషకు, నా స్వదేశానికి, జాతికి, ఈ జాతికి నేను సేవ చేసేలాగా నా జీవితం వీటికి అంకితమయ్యేలా అనుగ్రహించి సద్గతి దయసేయుమయ్య పరతత్వ వినోదన భక్తవత్సలా అంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శతావధానులు, విద్వత్కవులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. సశంఖచక్రం సకిరీటకుండలం సహారవక్షస్థల శోభికౌస్తుభం సపీతవస్త్రం సరసీరుహేక్షణం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఇవాళ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం. ఈ రోజున విష్ణు స్మరణతో మన సత్సంగం ప్రారంభం చేస్తున్నాం. ఈ రోజు యొక్క పర్వం పేరు ముక్కోటి ఏకాదశి అని తెలుగులో అంటున్నారు. ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు 33 కోటి ఏకాదశి అనే దానికి సంగ్రహ స్వరూపం. దేవతలు 33 కోట్లు అని ప్రసిద్ధి.
33 కోట్లు లెక్క ఎలా వస్తుంది అంటే వేదంలో దేవతల్ని ఒక చోట విభజిస్తూ 33గా వర్ణించారు. వారు ఎవరయ్యా అంటే ఏకాదశి రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, అశ్విని దేవతలు. ఈ గుంపుల్ని కలుపుకుంటే 33 సంఖ్య వస్తుంది. ఆ 33 సంఖ్యని ఒక్కొక్క సంఖ్యని కూడా అంశాంశాలుగా విభాగం చేసుకుంటూ వెళ్తే 33 కోట్ల మంది దేవతలు వస్తారు. కనుక వేదంలో కొన్ని చోట్ల 33 దేవతలని, కొన్ని చోట్ల 33 కోట్ల దేవతలని వర్ణిస్తూ వచ్చారు. 33 కోట్ల దేవతలు కూడా ఇవాళ సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వెళ్ళి దర్శించేటువంటి సమయం ఇది. ధనుర్మాసంలో వచ్చేటువంటి పుష్యశుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ధర్మశాస్త్రాలు వ్యవహరిస్తాయి. ఈ ఏకాదశికి మరో పేరు స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శన మహాపర్వం. యోగ నిద్రలోంచి స్వామివారు నిద్రలేచి మహావిష్ణు స్వామివారు వారు ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. వైకుంఠ లోకంలో సాక్షాత్తుగా విష్ణుమూర్తి యొక్క దర్శనాన్ని పొందేటువంటి యోగ్యత ఎవరికి ఉంటుంది? సాక్షాత్ దేవతలకు ఉంటుంది, దేవర్షులకు ఉంటుంది. అటువంటి వాళ్ళకు ఉంటుంది, కానీ మామూలు వాళ్ళకు ఉంటుందా? ఉండదు. దేవతలు దేవర్షులు అంటే మహాత్ములు కూడా ఆనాడు స్వామివారి యొక్క దర్శనం కోసం, ముఖ్యంగా ఉత్తర ద్వారంలోంచి వచ్చేటువంటి ఆ దర్శనం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్తర ద్వారం యొక్క విశేషం ఏమిటి అంటే ఉత్తరం, అన్నిటికంటే ఉన్నతమైనది అని అర్థం. ఆ పదానికి అర్థం శరీరంలో ఉత్తర భాగం అంటే శిరస్సు ఉండే భాగం. ఆ శిరస్సు ఉండే భాగానికి సంకేతంగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మందిరంలో. ఆ మందిరానికి బలుడు ప్రబలుడు అనేటువంటి వాళ్ళిద్దరిని ద్వారపాలకులు అని వర్ణించారు. బలుడు అంటే ఐహిక సంపదలను ఇచ్చేవాడు, ప్రబలుడు అంటే సాక్షాత్తుగా ఆముష్మిక సంపదలను, మోక్షాన్ని ప్రసాదించేవాడు. వాళ్ళిద్దరూ అక్కడ కేవలం ద్వారపాలకులుగా సేవకులుగా ఉన్నారు స్వామివారికి. స్వామివారి స్వయంగా ఏమి ఎక్కల్లా, యోగ నిద్రలోంచి అప్పుడే బయటికి వస్తారు కనుక ఆ యోగ నిద్ర పూరితములైనటువంటి ఆ దివ్య నేత్రారవిందముల్లోంచి వచ్చేటువంటి ఆ అనుగ్రహ కిరణాలు, కృపా కటాక్ష వీక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద ప్రసరిస్తాయో వారికి ఐహిక సంపదలు, ఆముష్మిక సంపదలు రెండు కూడా ఆ రోజు అప్రయత్నంగా సిద్ధించేస్తాయి. అందుకోసం దేవతలే దానికోసం వెంటబడుతూ ఉంటారంటే ఇక సామాన్య మానవులు చెప్పుకోవాలా? దేవతలు చేసేటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనానికి ప్రతీకగా, చిహ్నంగా ప్రతి విష్ణువాలయంలోనూ కూడా ఈరోజు స్వామివారిని, పెరుమాళ్ళు వారిని ఉత్తర ద్వారానికి తీసుకొచ్చి అక్కడ కొలువు చేసి అక్కడి నుంచి దర్శనం ఇప్పిస్తారు. కనుక ఎవరైతే ఈ ఉత్తర ద్వారం దర్శనం చేస్తారో వారికి స్వామివారి యొక్క యోగ నేత్రముల యొక్క వీక్షణ తరంగములు ప్రసరించి వారికి సేవకులైనటువంటి బలుడు, అతి బలుడు అనేటువంటి ఇద్దరి యొక్క దేవతల ద్వారా ఇటుపక్క మోక్ష సంపద, అటుపక్క ఐహిక సంపద రెండు కూడా ఒకేసారి సిద్ధిస్తాయి. కనుక ఇటువంటి మహాపవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వీలైనంత వరకు సూర్యోదయాత ముందుగానే విష్ణు దర్శనం చేసుకోవాలి. కుదరపోతే సూర్యోదయం తర్వాత అయినా సరే ఉత్తర ద్వార దర్శనం తప్పకుండా చేసుకుని జనులంతా తరిస్తారని ఆశిస్తూ జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం భైరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:53. తిథి దశమి ఉదయం 7:51 వరకు, తరువాత ఏకాదశి తెల్లవారుజామున 5:02 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 12:23 వరకు. వర్జం రాత్రి 11:19 నుంచి 12:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుంచి 5:09 వరకు. అమృతకాలం ఉదయం 7:57 నుంచి 9:26 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ప్రధానమైనటువంటి విష్ణు ఆలయాలన్నిటిలోనూ, ముఖ్యంగా తిరుపతిలోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే వైకుంఠ ద్వారం కూడా అంటారు. ఆ ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోవడం ద్వారా వైకుంఠ ప్రాప్తి అనే సత్ఫలితం సిద్ధిస్తుంది అనేది భక్తులందరూ శాస్త్రం ద్వారా తెలుసుకున్న వాస్తవం. తరువాత ఈరోజు పుత్ರದ ఏకాదశి కూడా కావడం వలన ఈరోజు ఉపవాసం ఉన్నవారు సత్సంతానాన్ని పొందుతారు. ఇంకా విశేషించి ఈరోజు రైవత మన్వాది కూడా కావడం వలన పితృదేవతారాధన, వారిని ఉద్దేశించి దానాలు చేయడం, ఇవన్నీ కూడా సత్సంతానాన్ని కలగజేస్తాయి. మరో ముఖ్య విశేషం, ఈరోజు ధనుర్మాసంలో 24వ శుభదివసం. ఈరోజు ప్రత్యేకించి 24వ పాసురాన్ని మంగళాశాసన పాసురంగా తీర్చిదిద్దింది గోదాదేవి. గోపికలు ఆ కృష్ణుని యొక్క ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. వారంతా కూడా ప్రార్థిస్తున్నారు. బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని కోరడం కోసం వామన రూపంలో వెళ్ళి త్రివిక్రమావతారుడవై ఆ బలిచక్రవర్తిని పాతాళంలోకి అణిచి అతడు ఆక్రమించిన దేవరాజ్యాన్ని వల్ల ఇంద్రునికి అనుగ్రహించినటువంటి ఓ భగవంతుడా, నీకు మంగళమగుగాక. అలాగే సీతాదేవిని ఎత్తుకుపోయినటువంటి రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవిని కరుణించి విభీషణుడికి రాజ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీరామచంద్ర స్వరూపుడైన ఓ విష్ణుమూర్తి, నీకు మంగళమగుగాక. మేము నీ దగ్గర పరా అనే వాద్య విశేషాన్ని తీసుకుందుకు వచ్చామయ్యా, అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఈ మంగళాశాసనములకు సంబంధించినటువంటి పాశురమును వినుట, భావన చేయుట మొదలైన చర్యల ద్వారా మనం సర్వవిధ మంగళములను, శుభములను పొందుతాం. నేటి ఆణిముత్యాలు. పుణ్యకార్యాలేవీ చేయకుండా పుణ్యం కావాలని కోరుకోకూడదు. ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఈరోజు రంగారెడ్డి జిల్లా చిలుకూరులో కొలువైన శ్రీ బాలాజీ స్వామి వారిని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసా దేవుడిగా, కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. సుమారు 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు చిలుకూరులో నివసించేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు.
కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్నస్వామి దర్శనమిచ్చారు. నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు. పక్కనే ఉన్న ముళ్ల పొదలో ఒక పుట్ట ఉంది. అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి జీవితాంతం సేవించు అని చెప్పారు. అప్పుడు వెంబడే విలేజర్స్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపారతో తవ్వేటప్పుడు గడ్డపార యొక్క మధ్యం భాగం ఆయిపురం దెబ్బదా, కొన భాగం ఛాతీలు దెబ్బదాకింది. ఒకరికి ఆవేశంలో ఇచ్చి తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలుండే, పాలు పోసారు, కరిగొచ్చారు, అక్కడనే స్థాపితం చేశారు. పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించింది. అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించి పూజలు నిర్వహించాడు. ఇక్కడ కొలువై ఉన్న బాలాజీ స్వామికి తిరుమలలో మల్లే కాకుండా 4 చేతులుంటాయి. జగన్మాతలు శ్రీదేవి, భూదేవిలు ఇక్కడ వారిద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారికి 3 చేతులలో పద్మం, ఒక చేతిలో శరణాయతత్వం ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని పిలుస్తారు. ఇతర పుణ్యక్షేత్రాలలోని ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. ఆలయంలో హుండీ లేదు. ఆర్జితం టికెట్లు లేవు. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరుసలో నిలబడి స్వామిని దర్శించుకోవలసిందే. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా చిలుకూరులో స్వామిని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది. ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండానే దర్శించుకోవటం విశేషం. అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. స్వామి కళ్ల ముందే ఉండగా కళ్ళెందుకు మూసుకోవడమని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెబుతారు. ఈ మందిర సాంప్రదాయం ప్రకారం 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారిని మనసులో కోరిక కోరుకుని, కోరిక నెరవేరిన తర్వాత పునర్దర్శనానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ స్మరించి ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. కటకట నా చరితము కర్ణకఠోరమయ్య, ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య అంటాడు త్యాగయ్య. అబ్బా నా చరిత్ర వినడానికి భయంకరమైన చరిత్ర అన్నాడు త్యాగయ్య. ఓహో అలాంటి కదా అయింది అనుకోకూడదు. మరి మహాత్ములైన వాళ్ళు వాళ్ళల్లో దోషం ఉందేమో అని శంకిస్తూ దోషం లేకుండా జాగ్రత్త పడతారు. తప్పు చేస్తున్నామేమో అని భయంతో తప్పు చేయకుండా ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాదు నిరంతర శుద్ధత కలిగిన వాళ్ళకి ప్రాపంచిక వాసనల వల్ల ఏ కించిత్ అపరాధం ఏర్పడుతుందేమోననేటువంటి భావంతో అతి జాగ్రత్త వల్ల సాధనకి జాగ్రత్త, దాని చేత అలాంటి మాటలు వస్తాయి. అంతేకాదు వారు భగవంతుని అలా ప్రార్థించిన మనం ప్రార్థించుకోవడానికి కూడా ఈ శ్లోకం రచిస్తున్నారు గనక ఇలాంటి లక్షణములు ఉన్నవాళ్ళు పాపులని క్షమించి వాళ్ళ పాపములు తొలగించి పుణ్య సంస్కారములు ఇచ్చి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే శక్తి మన ప్రభువులకున్నది తెలుసుకోవాలి. ఇక్కడ దయాహీన చిత్తం పరద్రోగ వృత్తిం సదా పాపశీలం. పాపం స్వభావం. ఇది ఒకటి చాలా బాధండి. లోకంలో ఒకళ్ళ ముందు చెప్పుకోం కానీ కనీసం దేవుడి ముందు కూర్చొని అప్పుడప్పుడు ఇలాంటివి ఈ ఏడుపులు ఏడిస్తే బాగుంటుంది. కానీ తొందరగా టైం అయిపోతుందని సహస్రనామాలు చదివే కంటే ఆయన ముందు కూర్చుని కాసేపు ఏడుస్తూ స్వామి ఇలాంటి దుష్టబుద్ధే తెలుస్తూనే ఉంటుంది, బాగుందామని. కానీ రేపటి నుంచి బాగుందాం అనుకుంటున్నాను, అది వచ్చింది బాధ. ఈ రేపటి నుంచి అనడంతో ఆయువైపోతుంది ఇక్కడ. అవునా లేదా? ఎన్ని దుష్టబుద్ధులు ఎప్పుడే వస్తాయి పూజ ప్రారంభించేటప్పుడే. అది వచ్చింది బాధ. మొత్తం పూజ అవగానే నాకు ఇవాళకి ఆలోచన వచ్చింది సుమా, అదే మనం చెయ్యాలని. ఆలోచన ఎప్పుడు వచ్చింది? పూజలు అనమాట. వాడికి మనసు ఎక్కడుందో తెలుస్తుంది. అలాంటప్పుడు అది పాపశీలం.
అంటే పాపం స్వభావం అయిపోయింది. అది ఇక్కడ బయటకు చూపించితే వేరే విషయం, లోపల ఉంది, అది వచ్చింది బాధాకరమైనది ఇక్కడ. అయితే లోపల ఎలాగుంది కనుక బయటకు చూపించుతాం అనుకోకూడదు, అది మహాప్రమాదం. అంతే కదా, లోపల మనల్ని మనం పొడుచుకోవాలనిపిస్తుంది, కానీ అలా అనిపించినప్పుడు చచ్చిపోం. కానీ బయట పని చేస్తే చచ్చిపోతాం, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే లోపల పాపం అనిపించినంత మాత్రమున బయటకు చేసే ప్రయత్నం చేయకండి. కనీసం లోపల దాగుంది కనుక ఈ పాప స్వభావం పోగొట్టమని స్వామిని అడగాలి. అందుకే స్వభావతః ఉన్న దోషములు కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం పవిత్రంగా ఉందాం అనుకున్నాం, ఎందుకంటే ఉపన్యాసం విన్నాం కనుక. కనీసం విన్న ప్రభావం చేత 2-3 రోజుల్లోనే ఉండొచ్చు కొంతమంది మహాత్ములు. ఏ పూట కాపోట అయిన మహాత్ములు వేరే ఉంటారు. కానీ తర్వాత మనం ఏమిటో మనకు తెలుసండి. మనల్ని మనం స్కాన్ చేసుకోవడానికి ఏ మిషన్ అక్కర్లేదు. మనకు తరించాలని తపనుంటే మనమే స్కాన్ చేసుకుంటాం. అప్పుడు తెలుస్తుంది ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని శ్లోకాలు అట్టుంచుడు చెప్పినా, ఎన్ని మహావాక్యాలకు వ్యుత్పత్తి అర్థాలు చెప్పినా లోపల స్వభావం మాత్రం పాపబుద్ధులతోనే ఉంది అన్నారు ఇక్కడ. ఈ మాట శంకరులే చెప్తారు. దుర్వాసన ప్రతీకార దశకమని గ్రంథం రచించాడు ఆయన. నిజమైన సాధకులు కూర్చుంటే చెప్పుకోవడానికి మధురమైన గ్రంథం అండి. ఎన్ని దుర్వాసనలు అంటే పాప స్వభావాలు, అవి వాటిని ఎలా తొలగించుకోవాలో ప్రక్రియలు చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ మరొక విషయం, ఆ స్వభావతః ఉన్నటువంటి పాపములను అంటే మనల్ని మనం స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ఈ శ్లోకాలు చెప్తుంటాయండి ఇక్కడ. అంతేగాని నేను పాపాత్మను ఒప్పేసుకున్నాను కదే కాపాడు అని కాదు. మనల్ని మనం ఒప్పుకోవడం అంటే మనలో ఉన్నవన్నీ తెలుసుకోవడం, ఇది తొలగించుకునే ప్రయత్నం చేయడం. ఎంత ప్రయత్నించినా మన చేతిలో లేదు గనక ఆయన్ని ఆశ్రయించడం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే నువ్వు ప్రయత్నిస్తూ ఆయన్ని ఆశ్రయించు, ఎందుకంటే ఆయన చెయ్యెత్తి నిన్ను పైకి లాగాలి. చెయ్యొత్తు అని చెప్పడానికి నువ్వు చెయ్యెత్తాలి ముందు ఇక్కడ. కానీ నీ ప్రయత్నం నువ్వు చేస్తూ చెయ్యొత్తు, ఆయన అనుగ్రహం ఆయన చూపిస్తూ చేయూతనిస్తాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ చెయ్యొత్తు చేయూత ఈ రెండింటి మీద మొత్తం ఆధారపడింది ఇక్కడ. అందుకే వల్లీసనాథ మమదేహి కరావలంబం అని చెప్తూ నీలాంటి వాడిని ఇంకెవడయ్యా ఉద్ధరిస్తాడు. అందుకు ఉద్ధర అనే శబ్దం కూడా స్వామికి ఇక్కడ వాడుతున్నారు. ఉద్ధర పైగా అన్నిటికంటే భయంకరమైన దుర్లక్షణం ఏంటంటే గురోర్భక్తిహీనం. ఇది చాలా, గురువు యందు భక్తి లేనివాడు. కొంతమంది గురువుల్ని వ్యాపారంలో చూస్తారు. ఎందుకంటే మంత్రం ఇచ్చాడుగా గురువు పని అయిపోయింది. ఆ గురువు ఎలా పోతే మనకేమి, ఇది కాదు. గురుభక్తి అనేది చాలా గొప్పది. అది ఒక్కొక్కసారి మంత్రభక్తి కంటే గురుభక్తి గొప్పది. ఎందుకంటే గురువు ఈ మంత్రం ఇచ్చాడు ఇంకా ఆ మంత్రం ఇవ్వలేదే అని గురువు మీద ఆగ్రహించే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే డాక్టర్ ఏ మందు ఇచ్చాడో అది రోగం తగ్గిస్తుంది, కానీ ఈ మందులు ఇచ్చాడు ఆ పై మందు ఇచ్చింటే బాగుండు నువ్వు అనుకోకూడదు. ఆయనకు తెలుసు ట్రీట్మెంట్ ఏదో. గురుభక్తి లేనప్పుడు ఏదీ సిద్ధించదు. శంకర భగవత్పాదుల వారంతటి వారు గురుభక్తికి తాను ఉదాహరణగా నిలిచారు. ఆయన గోవింద భగవత్పాదుల వారిని ఎలా ఆశ్రయించారు? తాను అప్పటికే జ్ఞాని, అది తెలుసుకోండి. జ్ఞానం కోసం ఆశ్రయించలేదు, జ్ఞాని అయి ఆశ్రయించాడు. అది కృష్ణ పరమాత్మ జ్ఞాని అయి సాందీపని ఆశ్రయించాడు. ఇప్పుడు జ్ఞానులై గురువుని ఆశ్రయించారు. ఎందుకంటే ఎంత తెలివైన వాడే అనిపించుకున్నా గురు శిక్షణ ఉండాలి. స్వతసిద్ధంగా తోచిన జ్ఞానానికి చెల్లుబాటు ఉండదు. గురు శిక్షణలో ఆ జ్ఞానము వన్ని తీరాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి మహాత్ములకు అలాగైనప్పుడు సాధకులకి ఎంత అవసరం. కానీ గురోర్భక్తిహీనం, ఇక్కడ గురోర్భక్తిహీనం అంటే మనకు ఉపదేశం చేసిన గురువుని పట్ల భక్తి లేకపోవడము. భక్తి అనే దానికి ప్రధానం శ్రద్ధా విశ్వాసం. శ్రద్ధన్న విశ్వాసం అన్న నిజానికి ఒకటే, కానీ లౌకికంగా చూస్తే విశ్వాసం, శాస్త్రబద్ధంగా చూస్తే శ్రద్ధ. గురువు యందు శ్రద్ధ లేనప్పుడు దేవత అనుగ్రహం ఎలా ఉంటుందండి? యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అని మాట చెప్తోంది ఉపనిషత్తు. నీకు దేవుని యందు భక్తి, అందుకే కదా గురువు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం ఇవ్వు ఆ మంత్రం ఇవ్వని అడిగావు, అయిపోయింది. అయోధ్యలో చాలా కాలం క్రితం ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు భుషుండి. అప్పటికి రామచంద్రమూర్తి అవతారం అంతా అయిపోయింది అనుకోండి, కానీ అయోధ్య ఎప్పటికీ వైకుంఠధామమే. ఆయన అయోధ్యలో ఉన్నాడు కానీ మహాశివభక్తుడు. ఎంత శివభక్తుడంటే విష్ణు అంటే ద్వేషం ఆయనకి. కర్మ కొద్దీ ఇక్కడున్నాను అయోధ్యలో అంటూ నిరంతర శివారాధనే తప్ప విష్ణు అంటే ప్రీతి లేదు ఆయనకి. కానీ శివారాధన చేస్తున్నాడు కనుక శాస్త్రాలు చదువుతున్నాడు. అందులో ఎక్కడో ఉంది పంచాక్షరీ మంత్రము, శివజ్ఞానము, శివదీక్ష గురువు ద్వారా పొందితే గానీ సిద్ధి ఉండదు అని విన్నాడు. కానీ గురువుని అన్వేషించడం మొదలుపెట్టాడు. అలా వెడుతూ ఉండగా ఉజ్జయినిలో ఆయనకు గురువు దొరికాడు. అప్పుడు ఆయన దగ్గర పంచాక్షరి మంత్రం తీసుకున్నాడు. ఆయన గురువుని ఎంతవరకు తీసుకున్నాడంటే నాకు మంత్రం కావాలి గురువు ఇచ్చాడు అంతే, అంతకు మించి మరేం లేదు. కానీ గురువు అక్కడ కొన్ని నియమాలు చెప్పాడు. ఆ నియమాలు అవి చెవికి ఎక్కించుకోలేదు. ఇవ్వండి, గురువులు ఇచ్చిన తీర్థాల కోసం చేతులు చేస్తారు కానీ గురువు చెప్పిన ఉపదేశాలు చెవికెక్కించుకోరు, అది వచ్చింది బాధ. ఆయన తీర్థం ఇవ్వాలి, భస్మం ఇవ్వాలి, నా బతుకు బాగుపడిపోవాలి, కానీ చెప్పిన మాట మాత్రం విను, అది వచ్చింది ఇక్కడ. మన లోకంలో చూస్తూ ఉంటామండి ఇలాంటి వాళ్ళని చాలామంది.
వీళ్ళందరికీ అనుగ్రహం ఉంటుంది అనుకున్నారా? అబ్బే, గురువులకు శిష్యులందరి పట్ల ఒకే దయ ఉంటుంది, కానీ శిష్యులందరికీ గురువు పట్ల ఒకే రకమైన భక్తి ఉండదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే గురువులు ఎప్పుడు కూడా బివేర్ ఆఫ్ శిష్యాస్ అనుకుంటూ ఉండాలి. ఇక్కడ చాలా అవసరం, లేకపోతే వాళ్ళకి అనేక ప్రమాదాలు. ఎందుకంటే రకరకాల లక్షణాలు. ఎందుకంటే ఆయన ఒక ఆరూఢ స్థితికి వెళ్ళాడు కనుక సమాన స్థితిలో ఉంటాడు, వీళ్ళు అది ఉండరు. అది ఒకటి వచ్చిన బాధ. గురు ప్రవర్తన కువ్యాఖ్యానం చేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారు. మొత్తం గురువు చెప్పే నియమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక మాట చెప్పాడు, నువ్వు శివారాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా ఇతర దేవతను నిందించకు, శివకేశవుల మధ్య భేదం చూడకు అని బోధించాడు. ఇప్పుడు ఈ విషయం కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏది సుబ్రహ్మణ్యుడికి దూరమైన విషయం ఇక్కడ చెప్పబడట్లేదు. శివ విష్ణువుల మధ్య భేదం చూపకూడదు అనే వాక్యం చాలా మందికి తెలుసు. సంధ్యావందన మంత్రంలో చెప్పుకుంటూ ఉంటారు కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివోయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాశి. శివకేశవుల మధ్య భేదం చూపించనంత వరకే నాకు స్వస్తి ఆయుష్ ఉంటాయి. ఈ అర్థం అది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే నాకిది కావాలి అని కూడా ఏదీ అడగనటువంటి వాడు. కాశీని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు. అటువంటి శివుడు కనుక ఆయన శంభునిన్, అటువంటి పరమాత్మ, అటువంటి దయార్ద్ర హృదయుడవు, చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి, 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అన్నారు. 3వ కన్నున్నవాడా, ఉన్నది నువ్వు ఒక్కడివి. 3 లోకములకు, కానీ నువ్వు 3 అంకె మీద తిరుగుతుంటావు. 3 లోకములకు, 3 లోకాలు, పైలోకాలు, మధ్యలోకం, కింద లోకాలుగా ఉండేవాడు ఆయనే. 3 మూర్తులకును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడు ఆయనే. 3 కాలములకు, భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడు ఆయనే. కాబట్టి 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు. 3గా కనపడి 3 కాదు, ఒక్కటిగా ఆఖరికి జ్ఞానంలో తెలియబడేవాడివి నువ్వే. కాబట్టి భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. నువ్వే బ్రహ్మము, నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే శివుడు. అందుకే మీరు నటరాజస్వామిని చూడండి, ఆయనలా నాట్యం ఎవడైనా చేస్తాడా? అందుకే వాళ్ళు నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చెక్కిపోతారు విదేశాల వాళ్ళు. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఢమరుకం, డమరుకం కాదు, ఒత్తులేనిడా కాదు, ఒత్తున్నడా, ఢమరుకం. అది ఇలా ఇలా తిప్పుతాడు. తిప్పితే అందులోంచి 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశి పుట్టింది. అందుకని శబ్దము సృష్టికి గుర్తు. అందుకని ఆయన సృష్టికర్త, స్థితికర్త. చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఇంత వేగంగా నర్తన చేస్తూ ఆగినా ముఖంలో ఆ ఉద్విగ్నత ఉండదు, నవ్వుతూ ఉంటాడు. స్థితికర్త విష్ణువు. అగ్నిహోత్రం ఉంటుంది, ప్రళయకర్త. నేనే దీన్ని అంతటినీ మళ్ళీ నాలోకి తీసుకుంటాను, ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి. అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాల్తో తొక్కి పట్టి ఉంచుతాడు. ఎడంకాలు ఇలా పైకి లేస్తుంది. ఊర్ధ్వముఖ చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను, నువ్వు నన్ను చేరలేవు అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు. ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు. కాబట్టి 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే
ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఈశ్వర ఉన్నది మీరొక్కరే, ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు. ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, పడగొడితే శంకరుడు అని. చాలామందో మాట అంటుంటారు శివుడు సంహారకర్త, చంపేస్తాడని. కాదు, శివుడు ప్రళయం చేస్తాడు అంటే 3 చేస్తాడు. ఒకటి ప్రతిరోజు కూడా చేస్తాడు, దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు. ఇంద్రియములన్నీ అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు, తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు. అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు. అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది. బంగారం గాజులు, బంగారం ఉంగరాలు, కేయూరాలు, కంకణాలు, బాహుపురులు, తాటంకాలు ఇవి కాదు, లోపల ఉన్న బంగారం చూస్తాడు. అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి జ్ఞానం ఇస్తాడు. మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు. మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలు దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. 3 చేసినప్పుడు దయాళువై చేస్తాడు. అంతేకాని కనబడ్డ వాళ్ళందరినీ చంపేయడం ఆయన లక్షణం కాదు. మహానుభావుడు, జ్ఞానప్రదాత. శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత. కాబట్టి శంకర ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఓ శంకర, మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం. మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు, జలజభవాదుల్ పెదవులు కదలప వెరతురు వదలక నిన్ను పొగడనెంత వారముదేవా. బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు. మేమెంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి. పైగా ఆర్తితో ఉన్నాం, తడబడుతోంది నోరు, భయం వేస్తోంది హాలాహలాన్ని తలుచుకుని. ఏమని స్తోత్రం చెయ్యం. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారివధింపను సొంపారగ నీకె చల్లు సోమార్థధరా. పా, ఏమి పద్య ప్రయోగం చేశారో పోతన గారు. లంపటము నివారింపను. ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు. సంసారం బయట ఉండదు, లోపల ఉంటుంది. లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్. సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే, ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను. లోకాన్నంతటినీ చంపేవాడిని చంపాలన్నా ఆయనే. చంపెడి వారి వధింపను సొంపారగనికె చెల్లు సోమార్థధర. శత్రువుల్ని కూడా నిశ్శేషంగా హతం చేసి కాపాడతాడు, అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని కూడా. అందుకే అష్టమానువాకం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది. అగ్రే వధాయ చ దూరే వధాయ చ. శత్రువుల్ని సంహారం చేస్తాడు. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనీకె చెల్లు సోమార్థధరా. ఓ చంద్రరేఖని ధరించిన వాడా, నీకే చెల్లిందయా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. సప్తమ స్కందం ఇక మనం ప్రారంభం చేసుకునేది సప్తమ స్కందం. ఇంతవరకు మనం విన్నటువంటి ఈ మూల భాగవతం కొన్ని ముఖ్యమైనటువంటి
ఘట్టాలు, అంటే అన్ని ఘట్టాలు చేర్చుకొని కొంచెం కొంచెంగా వివరణ చేస్తూ మనం ఇంతవరకు భాగవతాన్ని వింటున్నాం. నారసింహాయ నమః. ఈ స్కందాన్ని స్వామి యొక్క భుజంగా భావించాలి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, ప్రతి ఒక్క స్కందము స్వామి యొక్క విరాట రూపంలో ఆ భగవంతుడైనటువంటి విశ్వరూపమైనటువంటి ఆ పురుషోత్తముడైన స్వామి యొక్క శరీర భాగాల్లో ఒక్కొక్కటిగా అనుకొని వస్తున్నాం. కానీ ఈ ఒక స్కందం మాత్రం భుజంగా భావించాలి. ఉత్తమ పురుషుడైనటువంటి స్వామికి ప్రతి అంగము ముఖ్యమే. కానీ భుజం అంటూనే మనము రాక్షస సంహారానికి సంబంధించినటువంటిది. ఆ భుజాలే అద్భుతమైనటువంటి కళనిచ్చేటువంటి పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడి చరిత్ర. మనం భాగవతులు ఉత్తములైనటువంటి వాళ్ళు ఎవరంటే మొదటి మనకు ప్రహ్లాదుడు జ్ఞాపకం వస్తుంటాడు. ఈ స్కందంలో పూర్తిగా వివరించబడింది. ఇందులో సకల మానవాళికి ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి. గురు శిష్యులకు తండ్రి కొడుకులకు గల సంబంధం చక్కగా వివరించబడింది. గురు శిష్యుడు ఎట్లా ఉండాలా, శిష్యుడు ఎట్లా ఉండాలా, గురువు ఏ విధంగా విద్య వాళ్ళకు నేర్పించాలా, తండ్రి ఎట్లా ఉండాలా, కొడుకును ఏ విధంగా వాడిని మంచి దారిలో పెట్టడానికి ఏ విధంగా తాను సత్వగుణంతో ఉండాలా, తండ్రి కొడుకుల యొక్క సంబంధం గురువు శిష్యుల్లాగా ఉండాలా, తండ్రి కొడుకుల యొక్క సంబంధం స్నేహితుల్లాగా ఉండాలా, తండ్రి కొడుకుల యొక్క సంబంధం భగవంతుడు భక్తుడిలాగా ఉండాలా. అప్పుడే ఆ సంసారం బాగా ఉంటుంది. కొడుకు కూడా చక్కగా ఉంటాడు. కొడుకుకి ఏం కావాలనో దాన్ని అనుసరించి సాత్వికమైనటువంటి ఏ లైన్ ఉందో దాంట్లో ఎక్కడ వెళుతుంటే దానికి అనుసరించి వాడికి సహాయం చేయాలి. ఇక క్రూరమైనటువంటి దారిలో పడినప్పుడు చక్కగా వాడికి నొప్పి లేకోకుండా దండించమన్నారు. ఇటువంటి సందర్భాలు దీంట్లో దండికి వస్తున్నాయి. ఈ సంబంధాలన్నీ చక్కగా వివరించబడింది ఈ స్కందంలో. భక్తుడే భగవంతుడికి ప్రియమని తెలుస్తుంది. కొనాకు దీంట్లో ఏం తెలుస్తుందంటే, భగవంతుడికి ఏది ప్రియం ప్రపంచంలో? తాను సమస్త సృష్టిని సృష్టించినటువంటి దాత, అన్ని ప్రపంచంలో తన కదలికనే కదులుతున్నాయి. తనకేమీ పట్టించుకోవట్లాగా ఉన్నాడు. నిజంగా ఏది పట్టించుకోలేదు కూడా. అన్నీ స్వయంచాలితమే చేసేసాడు. కానీ స్వయంచాలితం చేయటానికి ఒక ఇంజనీర్ ముఖ్యం కదా. దాన్నే పరమాత్ముడు చేసి వదిలేశాడు అంతే. అక్కడి నుంచి అదే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇక ఏ సంబంధము లేకోకుండా ఉన్నాడు. కానీ అటువంటి పరమాత్ముడికి ప్రియమైనది ఎటువంటి ఏమిటి? మనం ఇది ప్రియం అది ప్రియం అని చెప్పడానికి వెళ్ళలేదు. భక్తుడిని కూడా తనలాగే చూసుకుంటాడేమో ముందు తెలుస్తుంది మనకు. ఈ స్కందంలో బాగా మనకు వివరించి పెట్టారు. 15 అధ్యాయాలు ఉన్నాయి. భగవంతుడు ప్రియభక్తుడు. భక్తుడు అందరికెల్లా ప్రథమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు బోధించిన నవవిధ భక్తులు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే నవవిధ భక్తులు తాను బోధించలేదు, నవవిధ భక్తుల రీతిగా నడుచుకున్నాడు. అందుకని తాను బోధించినట్టే కదా అది. అందువల్ల ఇది భక్తులందరికీ చాలా ముఖ్యమైన స్కందము అని కూడా చెప్పారు. ఇక మనం ఈ స్కందంలోకి ప్రవేశించి ప్రహ్లాదుని చరిత్ర, భగవంతుడు చూపినటువంటి లీలలను మనం తెలుసుకుందాం.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 7వ స్కందము 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో నారద యుధిష్ఠిర సంవాదం అంటే జయ విజయుల గాథ, ప్రహ్లాదుని చరిత్రకు ఉపక్రమము అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. పరీక్షిత్ మహారాజు మన సుఖమహర్షిని, మన గురుదేవుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, ప్రేమ స్వరూపుడు అయినటువంటి భగవంతుడికి ఇతడు నావాడు, ఇతడు పరాయివాడు అనేటువంటి తేడా లేదు కదా. స్వామికి ఆ బుద్ధి లేదు. ఇది మా సొంతోళ్ళు, మీకు కాని వాళ్ళు వీళ్ళు, నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, వాడు నాకు విరోధి అనేది లేదు. ఆయనకు అంతా ఒకటే. కానీ ఆయన భేదబుద్ధి కలవాడిలాగా ఇంద్రునికి లాభం చేకూర్చడం కోసం రాక్షసులను ఎలా సంహరించాడు. ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి. దేవతలను రక్షించేవాడు అంతగా ఎట్లా ఉంటాడు? సాత్విక అవతారమే చెప్పచ్చు. ఇంద్రుడికి అంత సాత్వికమైనటువంటి శక్తి వాడికి ఉంది. ఆ సాత్వికానికి, సత్యగుణానికి రక్షణ ఏది? పరమాత్ముడే కదా. ఆ పరమాత్ముడు ఆ ఇంద్రుణ్ణి రక్షించే విధమైనటువంటి ఒక కథను సృష్టించుకుంటాడు. మనం ఇంతవరకు అన్నాం కదా, వాడు ఒకటే వీడు ఒకటే అన్నాం కదా. మనకు సమస్య రావచ్చు. ఏంటి ఆ సమస్య మనం తెలుసుకుందామా? ఓం నారాయణాయ నమః.